నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 50. నువ్వు బిజీగా ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని భుజాలు కదిపాడు అర్జున్. అబద్ధం చెప్పకు, నువ్వు కావాలని నాకు చెప్పకుండా వచ్చేసావు. ఎందుకు ముఖం చాటేయాలని చూస్తున్నావు? నేనేం తప్పు చేశానని బాధతో వాపోయాడు ఉదయ్. అలా ఏమీ కాదు, నువ్వేదేదో ఊహించుకుంటే అందుకు బాధ్యుని నేను కాదు. అయినా నీకు ఇప్పుడు పార్ట్ టైం వర్క్ ఉంది కదా, అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు అర్జున్. ఇదంతా ఎందుకు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ఉడుకుబొత్తుతనం చూపించాడు ఉదయ్. అతను అలాగే సీరియస్గా చూసిన అర్జున్ టెర్రస్ పైకి దారి తీశాడు. విషయమేమిటో తెలుసుకోకుండా నేను వెళ్ళను మొండిగా అనుకున్న ఉదయ్ అతన్ని అనుసరించాడు. ఆకాశం నిండా అప్పుడప్పుడే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. చంద్రుని జాడలేదు. కానీ ఎవరో నింగికి చమ్కీలు అంటపెట్టినట్టుగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టుగా నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. రీలింగ్కి ఆనుకుని నిలబడ్డాడు అర్జున్. చల్లగాలి పలకరింపుగా అతని తనువును తాకింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ అతని మనసే గడిబిడిగా ఉంది. ఉదయ మనసు ఇతన్ని మించిన గందరగోళంలో పడి కొట్టుమిట్టాడుతోంది. అర్జున్ వెనకే వచ్చిన ఉదయ్ అతని పక్కన నిలబడి ఏదో అనబోయాడు. మీరిక్కడున్నారా అంటూ అవని స్నాక్స్ తీసుకొని రావడంతో ఆమె చేతిలో నుండి ప్లేట్ తీసుకుని, థ్యాంక్ యూ సిస్టర్, చాలా ఆకలిగా ఉంది, సమయానికి తీసుకొని వచ్చావు అన్నాడు ఉదయ్. ఆమె చిన్నగా నవ్వి తన చేతిలో ఉన్న మరో ప్లేట్ని అర్జున్కి ఇచ్చి మంచినీళ్లు తెస్తానని వెళ్ళింది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని తింటూ ఉన్నారు ఇద్దరు. వాళ్ళేమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తినుడు అయిపోయేలోపు మంచినీళ్ళు టీ తీసుకొని వచ్చింది అవని. మంచినీళ్ళు తాగేసి టీ తీసుకున్న అర్జున్, నువ్వు తాగావా అవని అడిగాడు. ఆమె లేదు, ఇప్పుడు వెళ్ళి తాగుతాను అంది. అయితే ఇక్కడికి తెచ్చుకో ఆమెను చూస్తూ చెప్పాడు అతడు. అవని వెళ్ళి తన కోసం టీ తెచ్చుకుంది. ఆమెకు ఇబ్బందిగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా టీ తాగేసి ఖాళీ కప్పులు తీసుకొని వెళ్తుంటే అవని ఆగు మృదు గంభీర స్వరంతో అన్నాడు అర్జున్. వెళ్తున్నది కాస్త ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నట్టు చూసింది అతన్ని. ఇప్పుడు నీకేమైనా పని ఉందా? ఆమెను సూటిగా చూశాడు అతడు. ప్రస్తుతమైతే లేదు, రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేయాలి అంతే. మీకేమైనా స్పెషల్గా వండమంటారా? ఇంకేమైనా చెయ్యమని చెప్తాడేమోనని అనుకొని ఇలా అడిగింది ఆమె. తల అడ్డంగా ఊపాడు అతడు. మరి ప్రశ్నార్థకంగా అతన్ని చూసింది ఆమె. కూర్చో అన్నాడు అర్జున్. దాంతో ఉదయ్ కంగారు పడ్డాడు. ఒరే, తను వెళ్తుంది కదా, వెళ్ళనివ్వు అన్నాడు. తను ఉంటే నీకేంటి ప్రాబ్లం అన్నాడు అర్జున్. ప్రాబ్లమే అర్జున్, నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. తను ఉంటే ఫ్రీగా మాట్లాడలేను అన్నాడు ఉదయ్. తెలుసు. ఎటో చూశాడు అర్జున్. అని తెల్లముఖం వేశాడు ఉదయ్. అది కాదురా, తనని వెళ్ళనివ్వు, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తను ఉంటే నేను ఇబ్బంది పడతాను. మాటలు పెగలవు, ప్లీజ్రా అర్థం చేసుకో ప్రాధేయపడ్డాడు ఉదయ్. నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు, అందుకే అవని ఉండమన్నాను. నువ్వు అడిగిన దానికి నేను చెప్పే సమాధానం తను కూడా వినాలి. అయినా ఇక మీదట మా మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు తను వినకపోతే ఆ తర్వాత ఎలాగో అడుగుతుంది, అప్పుడైనా నేను చెప్పాలి కదా అన్నాడు అతడు. అయ్యో, మీ స్నేహితుని పర్సనల్ విషయాలు నాకెందుకు చెప్పండి, నేను వెళ్తాను. అర్జున్ తనని అపార్థం చేసుకుంటున్నాడని కంగారు పడింది అవని. నువ్వు కూడా నేను మాట్లాడేది వినాలి అని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటావే? అతని మాట చాలా అంటే చాలా గంభీరంగా వచ్చింది. అతని బేస్ వాయిస్కి అవని వెన్ను జల్లుమంది. ఏంటో అర్జున్, ఈరోజు నీ ప్రవర్తన నాకు బొత్తిగా అర్థం కావడం లేదు విసుక్కున్నాడు ఉదయ్. ఎప్పుడూ మనుషులు ఒకేలా ఉండరు కదా, మన కళ్ళ ముందున్న పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. అందుకు నేనేమీ అతీతుణ్ణి కాదు పెదవి విరిచాడు అతడు. అవనికేమీ అర్థం కాలేదు. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసింది. ఆమెకు అక్కడ ఉండాలని లేదు. కానీ అర్జున్ మాటకి కట్టుబడి అక్కడే నిలబడింది. ఖాళీ కప్పుల్ని పట్టుకొని అలా ఎంతసేపు నిలబడతారు? కూర్చోండి సిస్టర్, నవ్వలేక నవ్వాడు ఉదయ్. ఇవి పెట్టేసి వస్తాను. క్షణం ఆలస్యం చేయకుండా ఖాళీ కప్పులు పట్టుకొని వచ్చేసింది అవని. ఉదయ్ అర్జున్తో ఏదో పర్సనల్ విషయం మాట్లాడడానికి వచ్చాడని
ఆమెకి అర్థమైంది. కానీ అది వినడానికి తనను ఎందుకు అర్జున్ ఉండమన్నాడు అనేది ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఇద్దరు స్నేహితుల మధ్య మాట్లాడుకునే మాటలకు నాకేంటి సంబంధం? వాళ్ళు దేని గురించి అయినా మాట్లాడుకొని నేను వినవలసిన అవసరం లేదు కదా! అయినా నేను అందరి భార్యల్లా తనని అన్ని విషయాలు చెప్పమని అడిగే రకాన్ని కాదు. ఒకవేళ ఆయనకి చెప్పాలి అనిపిస్తే విని మౌనంగా ఉంటానే తప్ప ఎందుకు, ఏంటి అని ప్రశ్నలు వేసి విసిగించను. అలాంటిది ఆయన ఎందుకు నన్ను వాళ్ళతో పాటు కూర్చోమంటున్నారు? వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినమంటున్నారు? ఇంతకీ ఈ ఉదయ్ ఆయన్ని ఏం అడగాలనుకుని వచ్చారు? అతను అడగబోయేది ముందుగానే ఈయనకెలా తెలుసు? ఎదుటివాళ్ళ మనసును చదివే అతీత శక్తి ఏమైనా అర్జున్‌కి ఉందా? ఇలా ఆలోచిస్తూ వంటింట్లోకి వచ్చింది అవని. టీ కప్పులు సింకులో పెట్టేసి, అత్తయ్య రాత్రి భోజనానికి ఉదయ్ ఉంటాడు అనుకుంటా అన్నది. అనుమానమెందుకే? ఖచ్చితంగా ఉంటాడు. తినేసి వెళ్తాడు. మన ఇంటికి వచ్చిన అబ్బాయిని తినకుండా ఎలా వెళ్ళనిస్తాను? వాడు ఒకవేళ వెళ్తాను అంటే మాత్రం నేను పంపిస్తానా ఏంటి? నువ్వు కంగారు పడకు అని చిన్నగా నవ్వింది కస్తూరి. ఈ పూట నేను వంట చేస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉండు. ఉదయ్ కొత్తవాడు కాదు కదా! నీకు కొత్తయినా తొందరగానే కలిసిపోతాడు. మంచి కలుపుగోలు మనిషి. నువ్వెళ్ళు, ఇక్కడంతా నేను చూసుకుంటాను అన్నది కస్తూరి. సమీరా గురించి నీకు అన్ని విషయాలు తెలుసా? ఉదయ్ అడగాలి అనుకున్నా దానికన్నా ముందుగానే అర్జున్ అతన్ని అడిగాడు. తెలుసు. మొన్న చెప్పాను కదా నీకు. ఉదయ్ అనగానే అంతేనా? ఇంకేం తెలియదా? సూటిగా ఉదయ్‌ని చూశాడు అర్జున్. అప్పుడే అక్కడికి వచ్చిన అవని వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చుంది. అంతకు మించి ఇంకేముంటాయి? ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడానికి భుజాలు కదిపాడు ఉదయ్. భారంగా నిట్టూర్పు విడిచిన అర్జున్, ఆ సమీర మరెవరో కాదు, ఆ సుధకి చెల్లెలు. అర్జున్ అనగానే వాట్? వినకూడని మాట ఏదో విన్నట్టుగా ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఉదయ్. అంతకు మించి ఇంకేముంటాయి? ఒక అమ్మాయి తెలుసుకోవడానికి భుజాలు కదిపాడు అర్జున్. భారంగా నిట్టూర్పు విడిచిన అర్జున్, ఈ సమీర మరెవరో కాదు, ఆ సుధకి చెల్లెలు. వాట్? వినకూడని మాట ఏదో విన్నట్టుగా ఒక్కసారి అదిరిపడ్డాడు ఉదయ్. నమ్మశక్యం కాక నిజమా అన్నట్టు అతని వైపు చూశాడు. అవునని తల నిలువునా ఆడించాడు అర్జున్. గంభీరమైన వాతావరణం వాళ్ళ మధ్య ఏర్పడింది. అసలు ఈ సమీర ఎవరో, సుధా ఎవరో అవనికేమీ అర్థం కాలేదు. వాళ్ళ పేర్లు ఎప్పుడూ విన్నట్టు కూడా లేదు. బిక్కమొహం వేసి ఉదయ్‌ని, అర్జున్ని చూసింది. వాళ్ళ మధ్య గాలి చేస్తున్న చిరు సవ్వడి తప్ప మరే శబ్దమూ లేదు. కొన్ని క్షణాలు మౌనంగా ఆ నిశ్శబ్దిలో కరిగిపోయాయి. ఏమండీ, మీరు చెప్పిన ఆ ఇద్దరు ఎవరు? గమ్మున ఉండలేక అడిగింది అవని. భారమైన నిట్టూర్పు ఒకటి అతని నుండి వెలువడింది. రఘురాం భార్య సుధ, ఆమె చెల్లెలు సమీర అవనితో అన్నాడు అర్జున్. కాసేపు ఆలోచనలో ఉన్న ఆమె, రఘురాం గారు అంటే మీ అన్నయ్య గారా? అదేనండి, కొన్నాళ్ళ క్రితం చనిపోయారని చెప్పారు. చూడండి అతనా? విస్మయంతో అన్నది ఆమె. ఆ మాటతో నిశిదిలోని చీకటంతా అతని మనసుని ఆవహించినట్టుగా తల ఆడించాడు తప్ప అతని నోటి నుండి ఒక్క మాట రాలేదు. మళ్ళీ అవనినే, ఈ రఘురాం గారు మొన్న చనిపోయిన సరస్వతి అత్తయ్య కొడుకు కదూ? బామ్మ చెప్పింది బాధతో అడిగింది ఆమె. ఇప్పుడు కూడా అతని మౌనమే ఆమెకు సమాధానమయింది. ఒరేయ్ అర్జున్, నాకు అర్థం కాని విషయం ఒకటుంది. అదేంటంటే, నేను చాలాసార్లు రఘు అన్నయ్య ఇంటికి వెళ్ళాను. కొన్నిసార్లు నీతో వెళ్తే, కొన్నిసార్లు నేను ఒంటరిగా వెళ్ళాను. కానీ ఎప్పుడు కూడా అక్కడ నాకు సమీర కనిపించలేదు. ఎందుకని? పోనీ నువ్వైనా ఈ విషయం ముందుగా చెప్పావా అంటే అదీ లేదు. అసలు సుధా వదినకి చెల్లెలుందన్న విషయం కూడా నాకు తెలీదు. అర్జున్ ముందుగా చెప్పనందుకు అతన్ని దోషిని చేశాడు ఉదయ్. ఇది మరీ బాగుంది. నువ్వు రఘు అన్నయ్య పెళ్ళికి రాకపోతే నేనేం చేస్తాను? నువ్వు గనక వచ్చి ఉంటే అప్పుడు ఆమెను చూసేవాడివి. రాలేదు కాబట్టి నువ్వు ఆమెను చూడలేకపోయావు అనేసి గుర్రుగా ఉదయ్‌ని చూశాడు అర్జున్. నీకు తెలుసు కదా అన్నయ్య, పెళ్ళికి రావాలని నేను ఎంత ఉత్సాహపడ్డానో. కానీ తీరా పెళ్లి సమయానికి అమ్మ జబ్బుపడి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తన కోసం హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే నేను పెళ్ళికి రాలేకపోయాను. ఈ విషయం నీకు, అన్నయ్యకు చాలాసార్లు చెప్పాను. అయినా సరే మీరేమో నేను కావాలని పెళ్ళికి రావడం
మానుకున్నట్టు మాట్లాడుతున్నారు అలుకగా అన్న ఉదయ్, నేను చాలాసార్లు అన్నయ్య దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ తను ఒక్కసారి కనిపించినా బాగుండేది. మా వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదు వాపోయాడు ఉదయ్. నిజమే, కానీ అలా జరగలేదు కదా, అది యాదృచ్ఛికమో లేక దైవ నిర్ణయమో తెలియదు అన్న అర్జున్. అయినా నువ్వు వెళ్ళిన సమయానికి తను తన అక్క దగ్గర ఖచ్చితంగా ఉండాలని రూలేం లేదు కదా. పైగా అప్పుడు సమీర హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. తను అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు తను వచ్చి ఉండదు. నేను కూడా పెళ్ళిళ్ళో చూశాను తప్ప మళ్ళీ చూడలేదు. నీలాగే నేను కూడా చాలాసార్లు వెళ్ళినా ఆమె కనిపించలేదు. ఇదిగో మళ్ళీ ఈరోజే చూశాను, అది కూడా నీ పక్కన అంటుంటే కోపంతో అతని దవడ బిగుసుకుంది. చిన్నగా తల పంకించిన ఉదయ్, అది కాదురా, రఘు అన్నయ్య పెళ్లి చూపులకి మనం తోడుగా వెళ్ళాం కదా, అప్పుడు కూడా ఆమె మనకు కనిపించలేదు. అదైతే వాళ్ళ ఇల్లు కదా, వాళ్ళ ఇంట్లో తను ఉండాలి కదా, లాజిక్గా క్వశ్చన్ చేశాడు ఉదయ్. తను అప్పుడు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు తెలియందేముంది, మన ఇళ్లల్లో అక్కకి పెళ్లి చూపులు అంటే చెల్లెల్ని దాచేస్తారు, లేదంటే ఎవరింటికైనా పంపిస్తారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అక్క కోసం పెళ్లి చూపులకు వచ్చి చెల్లెల్ని ఓకే చేసుకొని పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇక అక్కకి పెళ్లి జరగడం కష్టమవుతుంది. ఆ తర్వాత ఆమెను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ, నిన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు మీ చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, నీలో ఏదైనా లోపం ఉందా అని ఆమె క్యారెక్టర్ని అనుమానిస్తూ గుచ్చి గుచ్చి అడుగుతారు. ఆమె చేయని తప్పుకు నిందలు వేస్తూ బాధపడాల్సి వస్తుంది. చివరికి ఎవరో తలకు మాసిన వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెల్లెళ్ళు ఉంటే అక్కకి పెళ్లి చూపులు జరుగుతున్న దగ్గరకి రానివ్వరు. ఒకవేళ సమీర ఇంట్లోనే ఉన్నా మన ముందుకు వచ్చి ఉండేది కాదు. ఇక అప్పుడు తను ఉన్నదా లేదా అన్న విషయం ఆమెకు మాత్రమే తెలుసు. మనకెలా తెలుస్తుంది? పెదవి విరిచి భుజాలు కదిపాడు అర్జున్. స్నేహితులిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మౌనంగా వింటూ కూర్చున్న అవని, ఏమండి, నాకొక డౌట్, అడగమంటారా చిన్నగా అన్నది. ఆలస్యమెందుకు, అడుగు అన్నాడు అర్జున్. బావగారికి సుధాకతో పెళ్లి జరిగింది అంటున్నారు. వాళ్ళ కాపురం సవ్యంగా సాగలేదా? తను ఏం చేసిందని మీరు ఆమెను బ్లేమ్ చేస్తున్నారు? ఆమెను చెడ్డదానిలా చూస్తున్నారు. అంతేనా, ఆమెకు చెల్లెలై పుట్టినందుకు సమీరాని కూడా శత్రువులా భావిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకోవచ్చా అన్నది అవని. అది చెప్పాలి అంటే చాలా పెద్ద కథ ఉంది. చెప్తాను, కానీ నీ డౌట్స్ అయ్యాక ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.